ఆనాటి ఉద్యమకారుడు ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చుడో సచ్చుడో అనేటువంటి నినాదంతో దీక్ష ప్రారంభించిన రోజు 29. ఆ 29 తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే ఒక గొప్ప పోరాట దినంగా ఇవాళ తెలంగాణ సమాజమంతా కూడా గుర్తుంచుకుంటున్నటువంటి రోజు దీక్షా దివస్. దీక్షా దివస్ అంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. గత దశాబ్దాల కాలంగా తెలంగాణ కోసం ఎంతమంది నాయకులు పనిచేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా సాధించుకోలేని తెలంగాణ ఆ దీక్షా దివస్ ద్వారా కేసీఆర్ గారు చేసినటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం వల్ల తెలంగాణ సాధించబడింది అనేటువంటిది వాస్తవం. కేసీఆర్ గారి నాయకత్వంలో సకల జనుల సమ్మె, మిలియన్ మార్చు అనేటువంటి గొప్ప గొప్ప ఉద్యమాలతో పాటు సిద్దిపేటలో జరిగినటువంటి సభ, సాగర హారం, చారిత్రక సభలన్నీ కూడా మొత్తంగా కూడా తెలంగాణ సబ్బండ వర్ణాలు పాల్గొని గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వాటికి ఒక గొప్ప ప్రేరణ దీక్షా దివస్. అందుకే తెలంగాణ అంటే కేసీఆర్, దీక్షా దివస్ అంటే కేసీఆర్. ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా మరి అందరం కూడా ఇలా భావిస్తున్నటువంటి తరుణంలో ఈ దీక్షా దివస్ స్ఫూర్తిని తెలంగాణ నలుమూలలా చాటాలి. ఇవాళ ఆ దీక్షా దివస్ వల్ల వచ్చినటువంటి తెలంగాణని ఇవాళ అనేక మంది ఈ వికాసాన్ని విధ్వంసం సృష్టించడానికి రకరకాల కుటిల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందుకే తెలంగాణ సమాజం అంతా ఒక్కటై ఆ కుట్రదారుల్ని గెంటివేసి తెలంగాణలో కేసీఆర్ మళ్లీ హ్యాట్రిక్ సీఎంగా కావడానికి ఈ దీక్షా దివస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా.